ఫస్ట్ అది ఎలా జరుగుతుందంటే ఎక్కడైనా షూటింగ్లో ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో ఎక్కువ లిటిగేషన్సే ఉంటాయి మాస్టర్ తోటి. ఎందుకుంటాయంటే ఇంట్లో ఫ్యామిలీతో గడిపేది నైట్ 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకే. షూట్స్ బిజీ ఉన్నాడు ఎవరైనా, తర్వాత మొత్తం సెట్లోనే ఉంటారు, లేదా లొకేషన్ అవుట్డోర్ షూట్లలో ఉంటారు. ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనే అమ్మాయి ఒక్క అమ్మాయి ఉండడం వల్ల భార్య కంటే ఎక్కువ ఈయన మాస్టర్కి ఎక్కువ పనులు చేసి పెడుతుంది. పొద్దున్న అయితే మాస్టర్తోనే మాట్లాడడం, మాస్టర్ 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 పక్కన కూర్చోవడం, చేతులు పట్టుకోవడం, మూమెంట్ చేయడం, అది చేయటం. ఆయనకు సంతోషం వచ్చినా బాధతో ఫోన్లో భార్యతో మాట్లాడతారా అని చెప్పవే ఏం చేస్తున్నావు అంటాడు. అంతే, ఏదో ఫేస్ టు ఫేస్ చెప్పేది వెళ్తుండే కాబట్టి అవి మొత్తం కామనే. కానీ అవి నిజంగా జరిగినాయా, రియల్గా జరిగినాయా, వాళ్ళు చేసుకుర్రా లేదా అనేది అయితే అది వాళ్ళిద్దరికి. అంటే వాళ్ళ ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు కదా, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని అనింది. మేము అంటే వాళ్ళు హిందూస్, మేము ముస్లిమ్స్ అనేసి ముస్లింలోకి రమ్మని చెప్పాము, కానీ అమ్మాయి ఒప్పుకోలేదు, ఇప్పుడు కేసు పెట్టింది అని ఇలా మాట్లాడింది అని కూడా టాక్స్ వస్తున్నాయి కదా, దాని గురించి మీరేమంటారు? మరి నేను అది చెప్పేది ఏంటంటే అది ఎంతవరకు నిజమో అంటే మనకు అంత పర్టికులర్గా అంటే మనం చెప్పగలం, అడిగింది అని చెప్పగలం, అడగలేదు అని చెప్పగలం. కానీ అది పర్టికులర్గా బయటికి రావాలంటే ఎవరైతే బాధితురాలు కంపల్సరీ ఒక వీడియో బయట రావాలి, అవునా కదా? ఆమె వీడియోలో ఆమె నోటి ద్వారా చెప్తే ఇది నిజమా అబద్ధం అనేది మనం తన ఫేస్ కట్ చూసి చెప్పొచ్చు. ఈ అమ్మాయి కేసు పెట్టిందని చెప్పి రాశారు, 40 పేజీలేమో రాసిందంట చరిత్ర, 5 yearsది. మరి ఈయన కూడా ఒక 5 years ఒక వీడియో పెట్టొచ్చు కదా. ఇప్పుడు 5 years నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ చేసింది, మరి అమ్మాయి బుద్ధి ఎక్కడికి పోయింది? 5 years నుంచి లేనిది ఇప్పుడే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాలి? అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఈ కార్డు గురించే వచ్చిందని చాలామంది అంటున్నారు. డాన్సర్గా ఉంది కదా, కొరియోగ్రాఫర్గా కూడా మంచిగానే ఉంది, ఆమె లైఫ్ కూడా బాగా కొరియోగ్రాఫర్గా మంచిగానే ఉంది, కానీ కొరియోగ్రాఫర్గా తొక్కేస్తున్నారు, కార్డు ఇవ్వట్లేదు. అమ్మాయికి ముంబై కార్డు, అమ్మాయిది ముంబై కార్డు అసిస్టెంట్గా తెచ్చుకొని జానీ మాస్టర్ దగ్గర చేస్తుంది. కొరియోగ్రాఫర్ కార్డు ఇక్కడ తీసుకుందామని ప్లాన్ చేస్తుంది అనమాట. ఇక్కడ కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వట్లేదని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, అంటే జానీ మాస్టర్ వ్యూహం ఏమన్నా ఉందా అమ్మాయికి ఇవ్వకపోవడానికి రీజన్? ఆయనది ఏమి ఉండదు, కానీ ఇక్కడ మాస్టర్స్ ఉన్నారా, పెద్ద పెద్ద మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ హ్యాండ్ ఉంటుంది పక్క. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వాలంటే ప్రతి అందరూ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా సంతకం పెడితేనే ఇస్తారన్నమాట. డాన్సర్ కార్డులు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చూసుకుంటాడు. కొరియోగ్రాఫర్ కార్డు అయితే కంపల్సరీ మాస్టర్లకు తెలవాలి, కంపల్సరీ మాస్టర్ల హ్యాండ్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు సాంగ్స్ చేయడం కానివ్వండి, వాళ్ళ జర్నీ కానీ చాలా బాగుంది. ఆ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత ఇంతమంది కొట్లాడుతున్నా కానీ అసలు ఆమె ఎక్కడ మాట్లాడలేదు, జానీ మాస్టర్ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు, పోలీసులు తీసుకెళ్లారు అని అయితే న్యూస్ వస్తుంది. కానీ అసలు తీసుకెళ్లారా లేదా, అసలు జానీ మాస్టర్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడా లేదా? అమ్మాయి ఇంటికి వెళ్ళటం ఎందుకండి, పొద్దున్నేసే జానీ మాస్టర్ దగ్గరే ఉంటుంది అమ్మాయి. అంటే ఇంటికి వచ్చి మరి ఇలా జరిగింది రాస్తారు, 190 రాస్తారు, కానీ షూట్లో ఇప్పుడు జానీ మాస్టర్ అంటే బిజీ పర్సన్, ఒక సాంగ్ 15 days 10 days 5 days మినిమం చేస్తాడు. మరి 24 గంటలు ఆయన పక్కనే ఉన్నప్పుడు ఇంటికి ఎందుకు పోతాడు? కథనాలు మరి మాస్టర్ కూడా అన్నారు కదా, నేను వెళ్ళాను జస్ట్ లంచ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళొచ్చు, సంథింగ్ అని చెప్పారు, ఏదైనా ఫంక్షన్లు ఉంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనున్నా నార్మల్ టైంలో అంటే జనాలకు ఎవరు తెలియని సంగీత్ కొరియోగ్రఫీ చేస్తా, ఈవెంట్స్ ఒక 5 daysకి 1 lakh తీసుకుంటా. తెలియని వాళ్ళు ఎవరికి డీజే, డెకరేషన్స్ అన్ని టోటల్ చేస్తా. ఇప్పుడు దాండియా వస్తే దాండియా ఈవెంట్ చేస్తా. ఖాళీగా ఉన్నానుకో సోషల్ మీడియాలో చేస్తా. మీరు ఎవరికి తెలియని విషయం లేదంటే సోషల్ మీడియాలో ఎవ్రీ మంత్ 3 lakhs వస్తాయి నాకు, ఓన్లీ పార్ట్ టైం జాబ్కే. ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ, నేను ఇక్కడ హెవీ కూడా కష్టపడను. మళ్ళీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఎవరు అవుతున్నారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఈ ఈవెంట్లు చేసుకుంటూ సంపాదించుకుంటా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళ ఇంటికి పిలిస్తే వాళ్ళకి పోతా, ఇప్పుడు వీళ్ళింటికి పోతే పిలిస్తే పోతా, అది పోతాం అంతే. కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే పోతాం, కానీ దాన్ని ఏం చేశారంటే అకేషన్ కాకుండా వేరే పర్సనల్గా పోయి వాళ్ళ ఇంట్లో పడుకున్నదంటే ఇక రాస్తారు అంతే. దానికి జస్ట్ ఇప్పుడు ఇది ఒక ఫేక్ న్యూస్ అని 40 పేజీలు రాయాల్సినంత అవసరం లేదు. కానీ ఇంకోటి ఏంటంటే అసలు తీరా లాస్ట్కి కేసు ఎటు పోద్దా, అమ్మాయి ఇప్పుడు ఏమైందంటే అమ్మాయి కాంప్రమైజ్ అవుతుంది, మాస్టర్ కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు మనం ఎవరెవరైతే మాట్లాడుకున్న వాళ్ళందరం లూస్.
ఇప్పుడు కాంట్రవర్సీ అనుకోకపోతే ఒక వీడియోలో మీరే అన్నారు అమ్మాయికి సపోర్ట్ చేస్తాం మేము అంటే జానీ మాస్టర్ ఇలా చేశారని. దాని గురించి మీరే మాట్లాడారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఎవరి మిస్టేక్ తెలీదు అని. మరి దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు మిస్టేక్ తెలియదు అని అన్న అప్పుడు మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం అయిపోయింది. మాస్టర్ ఏమంటుండు నేను చేయలేదు అంటుండు కదా. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అమ్మాయి దాంట్లో ఆలోచిస్తే ఒక వాళ్ళ ఏపీ వాళ్ళు అమ్మాయికి కార్డు ఇవ్వకపోతే అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడితే ఇప్పటికైనా నేను ఆదుకుంటా అంటున్నా. డాన్సర్ కార్డు విషయంలో అన్నా. డాన్సర్ కార్డు విషయంలో అంటే ఇప్పుడు పర్సనల్గా అంటే ఇప్పుడు తెలంగాణ డాన్సర్ అసోసియేషన్ నుంచి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అమ్మాయిల పట్ల? మా దగ్గర చాలా ఉంటుంది. మా దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ముందే చెప్తాం మేము. ఓకే, మీ ఇష్టం ఉందా, మీ అమ్మోళ్ళు ఇష్టం ఉందా లేదా, మళ్ళీ మీరు షూటింగ్లు చేసిన తర్వాత అది తీసేయమంటే మేము ఊరుకోము, ఇబ్బంది పెట్టద్దు. ఓకే, ఎక్కడికైనా కంపల్సరీ ఫ్యామిలీతో మాట్లాడతాం. లేడీస్కి సపరేట్ గ్రూప్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ గ్రూప్. లేడీస్ గ్రూప్లో కూడా చాలామంది కూడా బాంబే గర్ల్స్ని ఎక్కువ అడుగుతుంటారు, లేకపోతే చెన్నై గర్ల్స్ని అడుగుతుంటారు. ఇక్కడ గర్ల్స్లో 10 మందిలో ఒక 5గురే పోతారు. సంగీత్ ఈవెంట్ ఉన్నా వాళ్ళ పక్కన మన పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపరేట్ ఇన్ఛార్జ్ ఉంటాడు. పక్కా పర్టికులర్గా ఇవాళ రేపు మీకు తెలియదు ఏముంది, ఎక్కడ లవర్స్ డాన్సర్స్ యూనియన్లో వాళ్ళు లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బడ్జెట్ ఉంది గట్టిగా. అంటే ఎక్కువ శాతం ఏంటంటే అతికి ఆశ పోయే వాళ్ళే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అతికి ఆశగా పోయి ఆవేశపడి ఆవేశకు పోయి ఇట్లా చేసుకుంటారు అంతే. ఇప్పుడు కొన్ని కొరియోగ్రఫీ విషయానికి వచ్చినా లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు సంగీత్ ఈవెంట్స్ సంథింగ్ ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకంటే సంథింగ్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుకోవడం ఎందుకు? అక్కడ అమ్మాయిలను ప్రిఫరెన్స్ ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ అమ్మాయిలకు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే అక్కడ అమ్మాయిలు ఏంటంటే ఏం పట్టించుకోరు. ఓకే, పట్టించుకోవడం మీన్స్ ఇప్పుడు లెగ్గింగ్ మామూలుగా ఇక్కడ వరకు ఏదైనా షార్ట్ వేయాలనుకో కంపల్సరీ వాళ్ళు డ్రెస్ కోడ్ అడుగుతారు. దాన్ని ఏమంటారు, బాడీ సూట్ అంటారు. మేము అవపడనీయం, పొట్ట అవపడనీయం, లెగ్స్ అవపడినాం, చేతులు అవపడి బాడీ సూట్ వేసుకుంటారు. వాళ్ళు అడగరు, ఒరిజినల్ ఆడ దింపేస్తారు. ఓకే, వాళ్ళకి ఇక్కడ వరకు షార్ట్ వేసుకోమని వేసుకుంటారు, మన వాళ్ళు వేసుకోరు. డైరెక్ట్ పెట్టుకోవడం మీద మూమెంట్ ఉందనుకో అక్కడ వరకు చేయమంటే చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఇక్కడికి అమ్మో నేను చేయను, అయ్యో నేను చేయను, అమ్మో నేను చేయను అంటారు అనమాట. ముంబై గర్ల్స్ కానీ రష్యన్ గర్ల్స్ కానీ ఏంటంటే వాళ్ళు వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తారు, బాడీకి ఇంపార్టెంట్ ఇవ్వరు. మన వాళ్ళు ఏంటంటే అన్ని రకాలు ఆలోచిస్తారు, ముందు వెనక ఆలోచిస్తారు. అందుకోసం ఎక్కువ శాతం వాళ్ళని కోరుకుంటారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ విషయానికి వచ్చినా లేదంటే జానీ మాస్టర్ ఇట్లా సంథింగ్ మాస్టర్స్ గురించి తీసుకున్నా కానీ వాళ్ళ డ్యాన్స్ మాస్టర్స్లలో అసిస్టెంట్గా వేరే వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు ఉండకపోవడానికి ఇదేనా రీజన్, లేకపోతే ఇంకా వేరే ఏమైనా రీజన్ ఉందా? మన వాళ్ళు ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ శాతం ఉండలేరు. ఇప్పుడు మీరు మన ఇక్కడ వర్కర్స్నే చూసుకోండి, సెక్యూరిటీ గార్డ్స్నే చూసుకోండి, అందరు హిందీ మాట్లాడిన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి ఏంటంటే కష్టపడే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళకి ఎక్కువ బిల్డప్ ఉంటుంది అనమాట. బిల్డప్ అంటే వాడు ఒక మాట అనగా పడ్డు, వీడు ఒక మాట అనగా పడ్డు. వాచ్మెన్లు కూడా చూడండి మీరు, మన వాళ్ళు ఎవరైనా వాచ్మెన్లు ఉన్నా కానీ తీరా అంటే ఎందుకు రా అంటున్నావు. వాళ్ళు ఏంటంటే హిందీ వస్తుంది, తెలుగు సరిగ్గా రాదు కాబట్టి పట్టించుకోరు. వాళ్ళ దగ్గర ఎక్కువ కష్టపడే మనస్తత్వం ఉంటుంది, మన దగ్గర ఎక్కువ గొడవ పెట్టుకునే మనస్తత్వం ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే ఏదైనా పని చెప్తే కూడా చేయలేరు, చేయక నాకు ఈ పని చేయాలన్నా ఆ పని చేయాలని వెనక ముందు కొంచెం బెదిరించినట్టు మాట్లాడతారు అనమాట. వాళ్ళు ఏంటంటే పని చేసినాం సార్ మీ ఇష్టం అంటారు అంతే. వాళ్ళకి పని వాల్యూ ఇస్తారు. మన వాళ్ళు ఏంటంటే గొడవలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు, చిన్నదాన్ని కాదు అయింది అంటుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే అందులో ఒకటి అక్కడ వాళ్ళకి ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ఏముండవు, వాడికి ఎక్కువ టాలెంట్ వాళ్ళు ఉంటారు. మన వాళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు కానీ టాలెంట్ దగ్గర పొగరు కూడా ఉంటుంది. మీరు తప్పుగా అనుకోను అని కరెక్ట్ ఆన్సర్ చెప్తానంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ డాన్సర్స్ విషయానికి వచ్చినా కానీ లైక్ ఇండస్ట్రీ విషయానికి వచ్చినా కానీ అమ్మాయిలను యూజ్ చేసుకుంటున్నారా మాస్టర్లు? అంటే ఇక్కడికి ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తున్నా, ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక అబ్బాయి చెయ్యి, ఒక అమ్మాయి చెయ్యి, ఈ రెండు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇది లేకపోతే చప్పట్లు రాదు, ఇది లేకపోతే చప్పట్లు రాదు. వాళ్ళు ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే సిన్సియర్గా ఇష్టపడతారు, కొంతమంది డబ్బుల కోసం ఇష్టపడతారు, కొంతమంది అవకాశాల కోసం ఇష్టపడతారు. ఇట్లాంటివి ఉంటాయి. అవకాశాల కోసం ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అవకాశం లెక్కనే చూస్తారు. ఓకే, ఇష్టం కోసం లవ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇష్టపడుతూనే ఉంటారు అన్నమాట ఎప్పటికీ. అలా ఉంటుంది. ఇక ఇంకోటి కూడా ఏంటంటే మనం ఎన్ని చెప్పినా ఇవాళ రేపు తల్లిదండ్రులు చెప్తేనే ఈనట్లే, పొద్దున్నలైతే అమ్మ అయ్యా అనే సొంత కళ్ళదండ్రులు చెప్తేనే ఈనట్లే, మనం చెప్తే వింటరా. సినిమా ఇండస్ట్రీ అనేది అంతే ఉంటుంది. ఎట్లా అంటే
ఇప్పుడు జానీ మాస్టర్ విషయానికే వస్తే జానీ మాస్టరు ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి బయటకు వచ్చింది. కేసు పెట్టని ఎన్ని ఉన్నాయి? మేకప్ యూనియన్లు లేవా, హెయిర్ డ్రెస్సర్స్ యూనియన్లు లేవా, కాస్ట్యూమ్ యూనియన్లు లేవా, ఫైటర్స్ యూనియన్లు లేవా, 1,00,000 ఉంటాయి. ఓకే, మా బతుకులు ఏమైతే మేము ముందుకు వస్తే అని బతుకు చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఎంతోమంది లేడీస్ ఉన్నారు, ఎంతోమంది జెంట్స్ ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి జానీ మాస్టర్ గురించి చెప్పడానికి ఆ అమ్మాయి వెనుక ఎవరు ఉన్నారు అసలు? అదే అర్థం కావట్లే అసలు ఏం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి తొందరపడ్డదా లేకపోతే ఆ వెనకున్న వాళ్ళు తొందరపడి పెట్టించిండ్రా? ఇప్పుడు మగోడిది ఏముందండి, జానీ మాస్టర్ బయటకు వస్తాడు, ఒక మళ్ళీ ఏదో రామ్ చరణ్ తేజ పెద్ద సినిమా హిట్ కొట్టగానే మళ్ళీ ట్రెండింగ్కి వస్తాడు. అమ్మాయి పరిస్థితి పాపం ఇప్పటికే కూడా చెప్పుకుంటారుగా, ఎవరైనా పిలిచి ఛాన్స్ ఇస్తారు అమ్మాయికి? ఇంకెవరు? ఒకవేళ ఇచ్చినా కానీ ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే అమ్మో ఈ అమ్మాయ ఏముతోట మామిని ఎలిగేషన్ పెడతానో ఆలోచిస్తారు. జానీ మాస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రాకేష్ మాస్టర్, సో మాస్టర్ ఉన్న టైంలోనే కొంతమంది మాస్టర్ల గురించి చెప్పారు. సో వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు అని. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అని అంటున్నారు, కానీ ఇప్పుడు బయటపడింది. అంటే ఈ ఒక్క అమ్మాయినా ఇంకా వేరే అమ్మాయిలు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు అంతే. చాలా మంది ఉన్నారు. అంటే సెట్ లో కూడా చాలా అమ్మాయిలతోటి చాలా క్లోజ్ గా ఉంటారు. నేను ఏమన్నా మేడం, ఇందాక నేను చెప్పా 24 క్రాప్స్ ఉంటాయి, 24 క్రాప్స్లో కూడా ఇవి ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అందే. కొంతమందికి ఏంటంటే డబ్బు రూపంగానో హెల్ప్ రూపంగానో అవుతుంది, కొంతమందికి అవకాశాలు తొక్కటము, లేకపోతే కొంతమందిని సపరేట్గా పెట్టేసుకోవటము, ఇవన్నీ ఉంటాయి. డాన్సర్స్ యూనియన్లో ఉంటాయి, ఫైటర్స్ యూనియన్లో ఉంటాయి, అన్నీ ఎక్కడైతే లేడీస్ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఇది ఉంటుంది. కానీ బయటికి వస్తాయి, బయటికి రావు. అండ్ ఇంకోటండి, ఇప్పుడు డాన్సర్సే కాకుండా కొరియోగ్రాఫర్స్ అయినా ఎవరైనా కానీ ఉంటుంది అని అన్నారు మీరు. అండ్ మేకప్ ఆర్టిస్ట్ సంథింగ్ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి మాస్టర్ గురించి ఎవరు బయట పెట్టని వాళ్ళు కూడా, మాస్టర్ స్టూడెంట్స్ కూడా బయటికి వచ్చి మీడియా ముందుకు వచ్చి మాస్టర్ ఇలా చేశారు అని చెప్తున్నారు. అంటే ఇదంతా ఒక కుట్రన? ఎందుకు అని అంటున్నానంటే మాస్టర్కి అవార్డు అనేది వచ్చింది, సో దాని గురించి ఎవరైనా చేపిస్తున్నారా? నేను ఒకటి చెప్పనండి, ఇప్పుడు ఒక ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫరు, అవును, ఆయన బయటకు మా అంటే 4 months ఉండని, 4 months తర్వాత వచ్చిన బెంగళూరు పోయి కార్డు తీసుకుంటాడు, కన్నడలో లేకపోతే హిందీలో తీసుకుంటాడు, చెన్నైలో తీసుకుంటాడు. ఆయన టాప్ పొజిషన్ యాడికి పోదు. ఇవి ఓన్లీ భూతద్దం పెట్టి చూసేది 2 యూనియన్లే, రెండు తెలుగు రాష్ట్రాలే భూతద్దం పెట్టి చూస్తారు, వేరే కాడ పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే మన వాళ్ళ దగ్గర ఏంటంటే వీడు ఎదగొద్దు, వీడి పక్కన పుల్లబెడి దోయాల. అది ఎవరైనా కాదు, నేనైనా కానీ హర్షస్ అయినా కానీ ఎవరినైనా కానీ. జానీ మాస్టర్ దొంగనా దొరనా? మరి అది పోలీసు వాళ్ళు తేల్చాలి, మనం తేల్చలేంగా అది. ఎందుకంటే మనం చెప్పడం వరకే, ఫుల్ రైట్స్ వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు మనం దొంగ అన్న తప్పే, దొర అన్న తప్పే. అవునా? ఎవరో వచ్చిళ్ళు మీడియా ముందు మాట్లాడి ఏం తెలుసు అని అంటారు. ఎస్, ఇంకోటేనండి, మనం మంచి చెప్పినా తప్పే, చెడు చెప్పినా తప్పే. ఇప్పుడు నేను ఎక్కువ చేయడం వల్ల కూడా జానీ మాస్టర్ పేరు చెప్పుకొని పేరు వేసుకున్నాను. నాకేం అవసరం, బయట రోడ్డు మీద నిల్చొని 4 స్టెప్పులు వేసినా నా వీడియోలో వైరల్ అవుతాయి. అంటే మనకంటూ ఒక సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మనం 10 మందికి చెప్తాం, మంచిగా బతకాలని చెప్తాం. చెడుగు బతకాలనుంటే మేము ఏదున్నా సోషల్ మీడియాలో ఏ వీడియోలు చేసినా కెమెరా ముందే చేస్తాం. కెమెరా చేసి వెనక చేసే వాళ్ళు మొత్తం ఇప్పుడు దొరుకుతురు కదా, బయటపడుతురా లేదా అది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేకపోతే మూసుకోండి. పొట్ట మీద కొడితే మాత్రం కంపల్సరీ సర్వనాశనం అవుతారు. అది ఇయ్యాల కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అనుభవిస్తారు. అది పక్కా. ఇది